ఆహారం అనగానే హ్మ్. వెంటనే గుర్తొచ్చే వాటిలో ఈ పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా. అవును, తప్పకుండా. వీటి చుట్టూ బోలెడన్ని మాటలు వింటుంటాం. కొందరు అసలు వద్దు అంటారు, కొందరు కావాలంటారు. అసలు ఏంటిది? ఈరోజు మన దగ్గరున్న సమాచారంతో ఈ కార్బోహైడ్రేట్ల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మంచి ఆలోచన. చాలా అవగాహన అవసరం దీని మీద. అసలు ఇవి మన శరీరానికి ఎందుకంత ముఖ్యం? హ్మ్. అంటే మెదడుకి, కండరాలకి అంటున్నారు. హ్మ్. వాటికే ఎందుకు? హ్మ్. రోజుకెంత తీసుకోవాలి? అన్నీ ఒకటేనా? లేక తేడాలున్నాయా? ఎక్కువైతే ఏంటి, తక్కువైతే ఏంటి? ఇవన్నీ చూద్దాం. తప్పకుండా. ఇది మన ఆరోగ్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం అనుకోవచ్చు. ఆ. సరే, మొదలు పెడితే కార్బోహైడ్రేట్లు అనగానే చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది కదా. హ్మ్. బరువు పెరిగిపోతామేమో అని. అవును, అది నిజమే. చాలా మందిలో ఆ అపోహ ఉంది. మరి ఆ భయంలో ఎంత నిజముంది? నిజానికి ఆ భయమంతా అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల వస్తుంది. కార్బోహైడ్రేట్లను చూడగానే భయపడాల్సిన పనిలేదు. వాస్తవానికి అవి మన శరీరానికి ప్రాథమిక ఇంధనం లాంటివి. అంటే బండి నడవాలంటే పెట్రోల్ ఎలాగో అలా అన్నమాట. ఓ, అలాగా? అంటే మన బాడీ ఇంజిన్కి ఫ్యూయల్ లాంటివా? సరిగ్గా చెప్పారు. వాటిని పూర్తిగా ఆపేస్తే మన ఇంజిన్ సరిగ్గా పనిచేయదు. ఇంజిన్ అంటే శరీరంలో ఏ భాగాలు ముఖ్యంగా ఈ ఫ్యూయల్ మీద ఆధారపడతాయి? ప్రధానంగా రెండు. ఒకటి మన మెదడు, హ్మ్, హ్మ్, హ్మ్. రెండోది మన కండరాలు. ఈ రెండూ చురుగ్గా ఉండాలంటే కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే శక్తి, అదే గ్లూకోజ్, చాలా అవసరం. అంటే అవి సరిగ్గా అందకపోతే? అందకపోతే నీరసం, ఏకాగ్రత తగ్గటం, వ్యాయామం చేస్తే త్వరగా రికవర్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఓకే, మెదడు గురించి చెప్పారు గదా. మరి దానికంత స్పెషల్గా ఎలా హెల్ప్ చేస్తాయి కార్బ్స్? వేరే వాటి నుంచి శక్తి రాదా? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది చూడండి. మన మెదడు వాడే శక్తి దాదాపు మొత్తం గ్లూకోజ్ రూపంలోనే ఉంటుంది. ఈ గ్లూకోజ్ ఎక్కడినుంచొస్తుంది? ప్రధానంగా మనం తినే కార్బోహైడ్రేట్స్ నుంచే. అవునా? అవును. ఇంకా చెప్పాలంటే మన మెదడు ఒక్కటే రోజుకు సుమారు 120 గ్రాముల గ్లూకోజ్ను వాడుకుంటుంది. 120 గ్రాములా? కేవలం బ్రెయిన్ కోసమేనా? అబ్బో, అంటే దాదాపు ఒక కప్పు అన్నమంత శక్తి అన్నమాట. అవును, దాదాపు అంతే. అది చాలా ఎక్కువ మొత్తం. మరి అంత గ్లూకోజ్ అందకపోతే పరిస్థితేంటి? సరిగ్గా అదే సమస్య. గ్లూకోజ్ సరఫరా తగ్గితే మెదడు పనితీరు మందగిస్తుంది. మనం మామూలుగా బ్రెయిన్ ఫాగ్ అంటాం కదా. విన్నాను. అంటే మత్తుగా ఉండటం, దేనిమీద దృష్టి పెట్టలేకపోవడం, కొంచెం చిరాకుగా అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అంటే మనం బాగా డల్గా ఉన్నప్పుడు ఏదైనా స్వీట్ తింటే కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. దానికి కారణం ఇదేనా? కొంతవరకు అవును. కానీ అది తాత్కాలికం. ముఖ్యంగా చక్కెర లాంటి సింపుల్ కార్బ్స్ తిన్నప్పుడు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఇక కండరాల విషయానికొస్తే అవి కూడా అంతే. శక్తి కోసం కార్బోహైడ్రేట్లపైనే ఎక్కువ ఆధారపడతాయి. హ్మ్. మనం నడవాలన్నా, పరుగెత్తాలన్నా, ఏదైనా బరువు ఎత్తాలన్నా, చివరికి కష్టమైన వ్యాయామాలు చేయాలన్నా కండరాల్లో శక్తి నిల్వ ఉండాలి. ఈ శక్తి గ్లైకోజన్ అనే రూపంలో స్టోరై ఉంటుంది. గ్లైకోజన్. ఓకే. ఈ గ్లైకోజన్ ఎలా తయారవుతుంది? మనం తినే కార్బోహైడ్రేట్ల నుంచి. కాబట్టి కార్బ్స్ తక్కువ తీసుకుంటే ఈ గ్లైకోజన్ స్టోర్స్ తగ్గిపోతాయి. అప్పుడు కండరాల బలం తగ్గుతుంది, స్టామినా అంటాం కదా, ఆ సామర్థ్యం పడిపోతుంది. అందుకే చూడండి, అథ్లీట్స్ పెద్ద పెద్ద పోటీలకు ముందు కార్బ్ లోడింగ్ అని చెప్పి కార్బోహైడ్రేట్లు బాగా తీసుకుంటారు. ఓ, దాని వెనక లాజిక్ ఇదా? సరే, మనం తిన్న కార్బ్స్ నేరుగా మెదడుకు, కండరాలకు వెళ్తాయా? లేక మధ్యలో ఏదైనా ప్రాసెస్ ఉందా? ఈ గ్లూకోజు, గ్లైకోజన్ ఇవన్నీ ఎలా తయారవుతాయి? ఆ తర్వాత జరిగే కెమికల్ రియాక్షన్స్. మనం అన్నం, చపాతీ, పండ్లు, కూరగాయలు ఇలా కార్బ్స్ ఉన్న ఆహారం తిన్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ వాటిని బ్రేక్డౌన్ చేస్తుంది. చివరికి అవన్నీ గ్లూకోజ్ అనే సింపుల్ షుగర్గా మారిపోతాయి. ఓకే. ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే రక్తంలో కలుస్తుంది. రక్తం ద్వారా శరీరంలో ఉన్న ప్రతి కణానికి చేరుతుంది. కణాలేం చేస్తాయి? ఈ గ్లూకోజ్ను వెంటనే వాడుకుని వాటికి కావలసిన శక్తిని తయారు చేసుకుంటాయి. మన బండికి పెట్రోల్ లాగన్మాట. ఇన్స్టెంట్ ఎనర్జీకి ఇదే సోర్స్. మరి మనం అవసరానికి మించి తింటే ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా వేస్టా? కొవ్వుగా మారిపోతుందా వెంటనే? లేదు, వెంటనే కొవ్వుగా మారదు. మన శరీరం చాలా తెలివైంది. ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ను భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటుంది. ఎలా? ఆ అదనపు గ్లూకోజ్ను గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి ముఖ్యంగా లివర్లో, కండరాలలో స్టోర్ చేసుకుంటుంది.
ఇది మన బాడీలో ఉండే ఒక రీచార్జబుల్ బ్యాటరీ లేదా పవర్ బ్యాంక్ లాంటిది అనుకోవచ్చు. ఆ, పవర్ బ్యాంక్. బావుంది ఈ పోలిక. అవును. మనం భోజనం చేయని టైంలో లేదా వ్యాయామం లాంటివి చేసి ఎక్కువ శక్తి ఖర్చు పెట్టినప్పుడు ఈ స్టోర్ అయిన గ్లైకోజన్ మళ్ళీ గ్లూకోజ్గా మారి రక్తంలో కలిసి కణాలకు కంటిన్యూస్గా ఎనర్జీ సప్లై చేస్తూ ఉంటుంది. అయితే ఈ పవర్ బ్యాంక్ కెపాసిటీ కూడా లిమిట్ ఉంటుందా? ఖచ్చితంగా. ఆ గ్లైకోజన్ నిల్వలు కూడా కొంతవరకే ఉంటాయి. అవి ఫుల్ అయిపోయాక కూడా ఇంకా ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉంటే అప్పుడు శరీరం దాన్ని ఫ్యాట్గా మార్చి కొవ్వు కణాల్లో దాచుకోవడం మొదలుపెడుతుంది. ఓకే. ఇప్పుడు క్లియర్గా ఉంది. అంటే కార్బోహైడ్రేట్లు ఎంత ముఖ్యమో అర్థమైంది. మరి రోజుకి ఎంత తీసుకోవాలి? ఇది అందరికీ ఒకేలా ఉంటుందా లేక తేడా ఉంటుందా? ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అందరి అవసరాలు ఒకేలా ఉండవు గదా. అవును. వయస్సు, జెండర్, బరువు, ఎత్తు, ఎంత యాక్టివ్గా ఉంటున్నాం, మన మొత్తం ఆరోగ్యం, ఇలా చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. కానీ జనరల్గా చెప్పాలంటే పోషకాహార నిపుణులు ఏం చెప్తారంటే మనం రోజూ తీసుకునే మొత్తం క్యాలరీలలో సుమారు 45% నుంచి 65% వరకు కార్బోహైడ్రేట్ల నుంచే రావాలంటారు. 45 నుంచి 65? అబ్బా, చాలా పెద్ద రేంజ్ కదా. ఇది దాదాపు సగం నుంచి మూడింట రెండొంతుల వరకు అంటున్నారు. అవును, ఆ రేంజ్ ఉండటానికి కారణం వ్యక్తుల మధ్య ఉండే తేడాలే. ఇప్పుడు రోజంతా ఆఫీస్లో కూర్చుని పనిచేసే వాళ్ళ అవసరాలు వేరు. హ్మ్, అదే రోజూ కష్టపడి వ్యాయామం చేసేవాళ్లు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసేవాళ్ల అవసరాలు వేరు. వాళ్ళకి ఎక్కువ శక్తి కావాలి, అంటే ఎక్కువ కార్బ్స్ కావాలి. అలాగే వయసును బట్టి కూడా. అవును, వయస్సును బట్టి కూడా మారుతుంది. ఉదాహరణకు ఎదుగుతున్న పిల్లలు, టీనేజర్లు ఉన్నారనుకోండి, వాళ్ల పెరుగుదలకు, యాక్టివిటీకి తగ్గట్టు ఎక్కువ కార్బ్స్ అవసరం. సుమారుగా ఎంత గ్రాముల్లో చెప్పగలరా? చెప్పొచ్చు. చిన్న పిల్లలకు అంటే 1 నుంచి 8 ఏళ్ల వరకి రోజుకు సుమారు 130–150 గ్రాములు అవసరం కావచ్చు. టీనేజర్లకు 9 నుంచి 18 ఏళ్ల వారి వాళ్ళ యాక్టివిటీ లెవెల్ను బట్టి రోజుకు 200 నుంచి 300 గ్రాములు లేదా ఇంకా ఎక్కువ కూడా అవసరం పడొచ్చు. మరి పెద్దవాళ్లకు, అంటే మామూలు లైఫ్ స్టైల్ ఉన్నవాళ్లకు? సాధారణంగా రోజుకు సుమారు 2000 క్యాలరీలు తీసుకునే వయోజనులకు రోజుకు 225 నుంచి 325 గ్రాముల వరకు సరిపోతుంది. అదే స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్కువ ఫిజికల్ వర్క్ చేసేవాళ్లైతే వాళ్లకి రోజుకు 350 నుంచి 500 గ్రాములు, ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువ కూడా అవసరమవుతుంది. మరి వయస్సు పైబడిన వారి సంగతేంటి? పెద్దవాళ్లు, వృద్ధులకు 60 ఏళ్లు పైబడిన వారు సాధారణంగా మెటబాలిజం కొంచెం స్లో అవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గొచ్చు. కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ, అంటే రోజుకు సుమారు 200 నుంచి 275 గ్రాములు సరిపోవచ్చు. అయితే వీళ్ల విషయంలో మోతాదు కంటే కూడా ఏ రకం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవడం చాలా మంచిది. రకం అన్నారు కదా, అంటే కార్బోహైడ్రేట్లలో కూడా రకాలున్నాయా? అన్నీ ఒకేలా పని చేయవా? ఇదేదో కొత్తగా ఉందే. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన విషయం. అన్ని కార్బోహైడ్రేట్లు ఒకేలా ఉండవు, వాటి ప్రభావం శరీరంపై ఒకేలా ఉండదు. మనం వాటిని బ్రాడ్గా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. రెండోది సరళ లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్, సింపుల్ ఆర్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, సంక్లిష్ట, సరళ ఏవి మంచివంటారు? ఆరోగ్యానికి మంచివి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు. వాటి పేరులోనే ఉంది, వాటి స్ట్రక్చర్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. వీటిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల లాభం? ఆ స్ట్రక్చర్ వల్ల అవి జీర్ణమవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఫలితంగా అవి రక్తంలోకి గ్లూకోజ్ను నెమ్మదిగా, స్టెడీగా రిలీజ్ చేస్తాయి. దీనివల్ల 2 లాభాలు. 1, బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవు. 2, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, త్వరగా ఆకలివేయదు. మెదడుకు, కండరాలకు కూడా నిరంతరాయంగా శక్తి అందుతుందన్నమాట. చాలా బాగుంది. మరి వీటికి కొన్ని ఉదాహరణలు చెప్తారా, మనం రోజు తినే వాటిల్లో? తప్పకుండా. తృణధాన్యాలు అంటే ముడి బియ్యం, బ్రౌన్ రైస్, పొట్టు తీయని గోధుమ పిండి, హోల్ వీట్, ఓట్స్, క్వినోవా, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇవన్నీ. అలాగే అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, దుంపలు, చిక్కుళ్ళు అంటే రాజ్మా, శనగలు లాంటివి, కాయధాన్యాలు అంటే కందిపప్పు, పెసరపప్పు లాంటివి. ఇవన్నీ మంచి కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్ సోర్సెస్. అర్థమైంది. మరి రెండో రకం సరళ లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అంటే ఏంటి? ఇవి ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉంటాయి.
శుద్ధి చేసిన అంటే వాటి తయారీలో న్యాచురల్గా ఉండే ఫైబర్, విటమిన్స్, మినరల్స్ లాంటి పోషకాలను చాలా వరకు తీసేస్తారన్నమాట. వాటి స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉండటం వల్ల అవి చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోయి బ్లడ్లోకి గ్లూకోజ్ను అంతే వేగంగా పంపిస్తాయి. ఉదాహరణకు మైదా పిండితో చేసినవి, వైట్ బ్రెడ్, కేకులు, బిస్కెట్లు, పాస్తా, పాలిష్ చేసిన తెల్ల అన్నం, చక్కెరతో చేసిన స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ. అంటే ఇవి తింటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది కానీ అంతే త్వరగా డల్ అయిపోతామన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇవి తినగానే ఒక్కసారిగా శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా పెరిగి అంతే ఫాస్ట్గా క్రాష్ అవుతాయి. దీన్నే షుగర్ క్రాష్ అంటారు. దీనివల్ల మళ్లీ త్వరగా ఆకలి వేస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, ఇంకా తినాలనే కోరిక పెరుగుతుంది. అందుకే వీటిని చాలా లిమిటెడ్గా తీసుకోవడం లేదా వీలైనంత తగ్గించడం ఆరోగ్యానికి మంచిది. ఓకే, ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. అయితే చాలామంది వెయిట్ లాస్ కోసమో వేరే హెల్త్ రీజన్స్తోనూ కార్బ్స్ను బాగా తగ్గించేస్తారు కదా, పూర్తిగా మానేసేవాళ్లు కూడా ఉంటారు. అలా చేస్తే ఏమవుతుంది? అలాగే అవసరానికి మించి ముఖ్యంగా ఈ రిఫైన్డ్ కార్బ్స్ను ఎక్కువగా తింటే వచ్చే నష్టాలేంటి? బ్యాలెన్స్ తప్పితే రెండు వైపులా ఇబ్బందులున్నాయి. ముందుగా కార్బ్స్ మరీ తక్కువ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. అంటే వెరీ లో కార్బ్ డైట్స్ లాంటివి. శరీరం తన మెయిన్ ఫ్యూయల్ సోర్స్ను కోల్పోతుంది కాబట్టి. వెంటనే కనిపించేవి తీవ్రమైన అలసట, నీరసం, తల తిరగడం, ఏకాగ్రత లేకపోవడం, చిరాకు, మలబద్ధకం, ఫైబర్ తగ్గడం వల్ల. ఇవి షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. మరి లాంగ్ టర్మ్లో శరీరం ఎనర్జీ కోసం వేరే దారులు వెతుక్కుంటుంది. కొన్నిసార్లు కండరాల్లోని ప్రోటీన్ను కూడా బ్రేక్డౌన్ చేయడం మొదలుపెడుతుంది. ఇది కండరాల నష్టానికి దారితీయొచ్చు. అలాగే మెదడు పనితీరు మీద నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తగ్గించటం వల్ల కొన్ని విటమిన్లు, మినరల్స్ లోపాలు కూడా రావచ్చు. అయితే ఈ మధ్య బరువు తగ్గడానికి కీటో లాంటి చాలా తక్కువ కార్బ్ డైట్స్ బాగా పాపులర్ అయ్యాయి కదా, వాటి గురించి సక్సెస్ స్టోరీస్ కూడా వింటుంటాం. మరి మీరు చెప్పే నష్టాలకు ఆ విజయాలకు ఎలా కుదురుతుంది? ఇది మంచి ప్రశ్న. నిజమే, కీటో లాంటి లో కార్బ్ డైట్లు స్వల్పకాలికంగా బరువు తగ్గడానికి హెల్ప్ చేయొచ్చు. ముఖ్యంగా వాటర్ వెయిట్ లాస్, ఆకలి తగ్గడం ద్వారా. కొన్ని మెడికల్ కండిషన్స్లో డాక్టర్ పర్యవేక్షణలో వాడతారు కూడా. కానీ వాటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, అందరికీ అవి సేఫా కాదా అనే దానిమీద ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. మనమిక్కడ మాట్లాడుతున్నది సాధారణంగా అందరికీ వర్తించే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి. చాలా స్ట్రిక్ట్ డైట్స్ ఫాలో అయ్యే ముందు డాక్టర్ని లేదా డైటీషియన్ని కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యం. అందరి బాడీ ఒకేలా ఉన్నదు కదా. అర్థమైంది. సరే, మరి రెండో వైపు చూద్దాం. అంటే కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా ఈ రిఫైన్డ్ కార్బ్స్, షుగర్స్ ఎక్కువగా తీసుకుంటే ఇది కూడా అంతే ప్రమాదకరం. మనం ముందే అనుకున్నట్టు రిఫైన్డ్ కార్బ్స్, షుగర్స్ చాలా ఫాస్ట్గా గ్లూకోజ్గా మారి బ్లడ్లోకొస్తాయి. శరీరం వెంటనే వాడని ఎక్స్ట్రా గ్లూకోజ్ను లివర్, కండరాలు గ్లైకోజెన్గా దాచుకుంటాయి. కానీ ఆ స్టోరేజ్ కెపాసిటీ లిమిటెడ్. ఆ పవర్ బ్యాంక్ ఫుల్ అయిపోయాక ఇంకా మిగిలిన గ్లూకోజ్ను శరీరం కొవ్వుగా మార్చి ఫ్యాట్ టిష్యూలో స్టోర్ చేయడం మొదలుపెడుతుంది. ఇది మెల్లమెల్లగా బరువు పెరగడానికి కారణమవుతుంది. కేవలం బరువు పెరగడమే కాదు, ఇంకా దీర్ఘకాలంలో ఇది ఒబేసిటీ, ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ను కూడా పెంచుతుంది. కాబట్టి ఎంత తింటున్నాము అనే దానితో పాటు ఎలాంటి కార్బ్స్ తింటున్నామనేది కూడా చాలా చాలా ముఖ్యం. అంటే మొత్తం మీద చూస్తే కార్బోహైడ్రేట్లను అస్సలు ముట్టుకోకపోవడం డేంజర్, అలాగే తప్పుడు రకాలను ఓవర్గా తినడం కూడా డేంజరే. బ్యాలెన్స్, సరైన సెలక్షన్ ముఖ్యం అన్నమాట. ఖచ్చితంగా అదే కీ పాయింట్. కార్బోహైడ్రేట్లు మన శత్రువులు కాదు, మిత్రులే. కాకపోతే మంచి మిత్రులను ఎంచుకోవాలి, వాళ్లతో ఎంతవరకు ఉండాలో తెలుసుకోవాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 1. కాంప్లెక్స్ కార్బ్స్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పులకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తీసుకోవాలి. 3. రిఫైన్డ్ కార్బ్స్, మైదా, చక్కెరలు, షుగర్ డ్రింక్స్ను వీలైనంత వరకు తగ్గించాలి. ఎప్పుడో ఒకసారైతే ఓకే. ఈ చిన్న మార్పులు చేసుకుంటే చాలు. కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని పొందుతూ అనవసరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ను అవాయిడ్ చేయొచ్చు. ఈ చర్చ అంతా విన్నాక నాకు ఆలోచనొస్తోంది. మన డైలీ లైఫ్లో
ముఖ్యంగా బిజీగా ఉన్నప్పుడు ఈ హెల్దీ కాంప్లెక్స్ కార్బ్స్ను ఈజీగా మన ఫుడ్లో భాగం చేసుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ, అంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడటం, బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తినడం లాంటివి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ను మన లైఫ్ స్టైల్లో కన్సిస్టెంట్గా ఎలా అలవాటు చేసుకోవచ్చు? దీని గురించి ఆలోచిస్తే మన ఫుడ్ హ్యాబిట్స్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్త ఐడియాస్ వస్తాయేమో.